హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. పచ్చళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే మీకోసం ఈరోజు దొండకాయ పచ్చడి చేస్తున్నాను. మీలో ఎవరైనా నా వీడియో కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం పల్లీలు వేసుకొని వేసుకున్నాం. లైట్ వేసుకున్నాం, ఎందుకంటే మళ్ళీ పచ్చిమిర్చి వేసినప్పుడు మళ్ళీ మాడిపోతాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము. మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టే వేసుకోండి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేస్తాము. ఒక 2 నిమిషాలు బాగా వేయనిద్దాం వీటన్నిటిని. ఇవన్నీ బాగా వేగాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ పోసుకుందాం. హాఫ్ స్పూన్ జీలకర్ర. ఇది వేగిన తర్వాత దొండకాయ వేసుకుందాం. జీలకర్ర వేగిన కదా దొండకాయ వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తాము దొండకాయ మగ్గడానికి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటా ఉన్నాము. మూత తీసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక పెద్ద టమాటో కట్ చేసి వేసుకున్నాం. అలాగే కొంచెం చింతపండు. దీంట్లో చింతపండు వేస్తేనే రుచి బాగుంటుంది. ఇష్టం లేదంటే లేదండి, కానీ వేస్తే బాగుంటుంది. వీటన్నిటి మంచిగా మిక్స్ చేసుకున్నాం. దీంట్లో 1 స్పూన్ పసుపు వేసుకున్నాం. మంచిగా మిక్స్ చేసుకొని ఒక 3 మినిట్స్ మూత కప్పేస్తాము. ఇవన్నీ బాగా మగ్గుతాయి. చూడండి, అన్ని బాగా మగ్గిపోయాయి. ఇది చల్లారాక గ్రైండ్ చేసుకుంటాం. ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, పల్లీలు, కొత్తిమీర ఉంది కదా, వాటిని వేసుకుందాం. దీంట్లోనే 4 వెల్లుల్లి. ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు దొండకాయ ముక్కల్ని వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, కొంచెం పచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా పచ్చ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం.
ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకుందాం. ఇవి వేగాయి కదా, దీంట్లో ఇప్పుడు 2 ఎండుమిర్చి, కరివేపాకు. అన్ని వేగాయి కదా, ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకుందాం. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.